హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. లాస్ట్ ఇయర్ ఫ్లోరిడా సిరీస్ అన్నీ వస్తున్నాయి, మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా మధ్య మధ్యలో ఇలా క్రిస్మస్ పీరియడ్ సంబంధించి న్యూ ఇయర్కి ఏం వీడియో చేయలేదు. ఈ రోజు అయితే ప్రజెంట్ స్నో పడిందండి. 2022 ఫస్ట్ స్నో. న్యూ ఇయర్ వచ్చి 2 రోజులు అయింది మాకు. థర్డ్ డే స్నో పడిపోయింది. సీజన్ కూడా ఇదే ఫస్ట్ స్నో. అది చూపించాలని నేను మీకు ఈరోజు వచ్చాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇప్పుడైతే నేను జాకెట్ వేసుకున్న, లోపల ప్యాంటు ప్లస్ మళ్ళీ థర్మల్ కూడా వేసుకున్నాను లోపల, ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది. సో మీకు 2 లేయర్స్ అనమాట. ప్యాంట్ వేసుకుని ఉండాలి, జాకెట్ నార్మల్ వేసుకున్నాను. పైన అయితే క్యాప్ ఏం పెట్టుకుంటలేదు, ఇన్ కేసు ఏమైనా బాగా చలిగా ఉంటే పైన టోపీ పెట్టుకుంటాను అంతే. సో బయట మాత్రం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బయట ఎలా ఉందో మీరే చూడండి. అసలు బ్యూటిఫుల్. చాలా రోజుల తర్వాత, నాకు లాస్ట్ ఇయర్ అరిజోనాలో ఉన్నాను, స్నో చూడలేదు. స్నో పడిన తర్వాత, స్నో పడకముందు అనే వీడియో కూడా నేను చేశాను. బిఫోర్ స్నో స్ట్రామ్, ఆఫ్టర్ స్నో స్ట్రామ్ అని, అది కూడా చూడండి. ఈ ఇయర్కి మాత్రం 2021లో చూపించాను, 2022లో ఇదే ఫస్ట్. ఇప్పుడు కూడా డ్రోన్ కూడా ఫ్లై చేస్తాను. యాక్చువల్లీ డ్రోన్ కూడా రెడీగా ఉంది. ఎక్కడ పెట్టాను డ్రోన్ ఇక్కడ రెడీగా ఉంది. దీంతో కార్ క్లీన్ చేసుకోవాలండి. స్నోలో కొన్ని హ్యాపీనెస్ ఉంటుంది. మేము ఫోటోలు ఎన్ని పెడతాం, వీడియోలు పెడతాం, మీరు చూసి అబ్బా భలే ఉంది, నేను వెళ్తే బాగుండు అనుకుంటారు. కానీ వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతారు, అమ్మ బాబోయ్ నా వల్ల కాదురా అంటున్నారు. ఫస్ట్ ఎంజాయ్గానే ఉంటుంది. ఫస్ట్ 2016లో పెద్ద స్ట్రామ్ పడింది. కార్లన్నీ మునిగిపోయి మొత్తం కవర్ అయిపోయింది. 6 అడుగులు ఎత్తి పడింది. అది ఏంటంటే ఇళ్ళము చేతులు గడ్డగట్టిపోయి ఇలా ఉండిపోతాయండి, రక్తం గడ్డగట్టిపోతుంది. లిటరల్లీ మీకు కనబడిపోతుంది రక్తం గడ్డగట్టిపోయినట్టు, పనిచేయదనమాట. సో 50% ఎంజాయ్, 50% అలానే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి స్నో పడితే. సో ఇప్పుడు ఏంటంటే మనం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు కలిపి చూద్దాం. స్నో పడిన రాత్రి పడింది స్నో, ఇప్పటికి కొంచెం లైట్గా పడతానే ఉంది, ఇప్పుడు ఆగింది. ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. రెడీయా? రెడీ, 1 2 3 గైస్, లుక్ ఎట్ మై వరల్డ్. యా, మా ఇంటి బ్యాక్ యార్డ్లో అందమైన స్నో వ్యూ. ఎంత క్రేజీగా ఉందో చూడండి. మీరు ఫోన్లో చూస్తేనే ఎలా ఉంది, మీరు డైరెక్ట్గా డ్రోన్ ఎగరేసి చూస్తే, డ్రోన్ ఫ్లై చేసి చూద్దాము. ఈ ఏరియల్ వ్యూలో డ్రోన్ ఫ్లై చేసి చూస్తే చూడండి, ట్రాష్ క్యాన్ అయిపోయిందో చూడండి. అక్కడ ట్రాష్ క్యాన్ చూడండి ఎలా పట్టేస్తుందో, మొత్తం పడిపోయింది గాలికి. అసలు మన వ్యూవర్స్ కోసం చేతితో స్నో పట్టుకుని చూపిస్తాను వాళ్ళకి. ఇదిగోండి, స్నో అంటే ఏం కాదు, జస్ట్ మీకు ఒక పిండిలా ఉంటుందండి. ఇడ్లీ రవ్వ లేకపోతే బియ్యం రవ్వలా ఉంటుంది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు స్నో. చాలా మంది పట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా ముద్ద కడిగితే ఇది వాటర్ కింద అయిపోతుంది. చూడండి, అది హార్డ్ అయిపోయింది. చూసారా? స్నో పడినప్పుడు ఏంటంటే ప్రెసిపిటేషన్ ఎక్కువైపోయి ఆ ఐస్ క్యూబ్స్ ఇలా అటాచ్ అయ్యి అది ఒక స్నో ఫ్లేక్లే తయారీ కింద పడుతుందండి అది. సో యా, మనం అయితే ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేద్దాం, బయటికి వెళ్దాం. ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను కార్లు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటో. అది కార్లు ఎలా ఉన్నది, ఇంటి ముందు ఎలా ఉంది అంతా చూపిస్తాను. చూడండి, టచ్ స్క్రీన్ గ్లౌజులు వేసుకున్నా. జాకెట్ నాకైతే చాలా రోజులైంది స్నోకి వెళ్ళి, 1 ఇయర్ పైన అయిపోతుంది. ఈ గ్లౌజులు వేసుకోవాలండి, లేకపోతే అయిపోతాం. చేతులు గట్టిగా ఫస్ట్ మీకు వీడియో తీసినంత బాగానే ఉంటుంది, తర్వాత చేతులు పని చేయవు. అది ఓకేనా? చూస్తే వినయ్ తెలుగు ట్రావెలర్ తిరిగిపోయింది. ఇప్పుడు షూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బూట్స్ లాంటివి వేసుకోవాలి. స్పోర్ట్స్ షూస్ వేసుకుంటే మనకి రాదు. నేను హైకింగ్ షూస్ వేసుకున్నాను ప్రజెంట్, నా దగ్గర బూట్స్ లేవు. సో ఇవి బూట్సే, కానీ ఫుల్ బూట్స్ కాదు. సో ఇవి సరిపోతుంది ప్రజెంట్ అయితే. మన జీపేది జీపే లేకపోతే ఎలక్ట్రిక్ కార్లా ఉంది, ఏదో బొమ్మ కార్లా లేదా, సేమ్ బొమ్మ కార్లా ఉంది కదా. ఫ్లై చేసే ముందు మనం ఒకసారి కార్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ నడుద్దామండి. ఒకసారి ఫస్ట్ నడిచి మనం తరిందాం. చూడండి, కాలు పెట్టాను, కాలు మునిగిపోయింది మొత్తం. కాలు ఆల్రెడీ ఎవరో నడిచినట్టున్నారు ముందు. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ మా ఇల్లు హోమ్ టూర్ అంతా చేశాను నేను. మా ఇల్లు హోమ్ టూర్ అంతా చేసినప్పుడు మీరంతా కూడా చూసారు ఈ ఏరియా అంతా కూడా ఎలా ఉందంతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదంతా గ్రాస్ అండి ఇక్కడ, కానీ మీకు ఎలా ఉంది చూడండి, ఒక బెడ్లా ఉందన్నమాట. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ప్రజెంట్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూది. తీసేస్తే చూడండి, గ్రాస్ అని చూసారా లోపల. ఇది ఒక లేయర్ అండి, ఇలా లేయర్ కింద పడిపోయింది అంతే. జస్ట్ ఇది ఒక లేయర్, చూసారా ఎలా ఉందో. సో మనం ఇది మెసప్ చేయొద్దు, ఎందుకంటే డ్రోన్ వీడియో వచ్చినప్పుడు మనకి మళ్ళీ బాగోదు. మెసప్ చేయకుండా ఉందాం, మళ్ళీ కవర్ చేద్దాం ఇదంతా. ఎందుకంటే డ్రోన్ వీడియోలో బాగా రావాలి మనకి, అది మెయిన్. సో ఒకసారి దీని ఈ చెట్టు చూడండి ఒకసారి ఎలా ఉందో. చూసారా ఎలా పడుతుందో. ఓ వావ్. సో ఈ చెట్టు చూడండి చిన్నది.
సో అందుకని మీకు అర్థమై ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెట్లు ముందు జాగ్రత్తగా ఆకులన్నీ విడిచేసి ఇలా దాని ఒళ్ళు అలా మార్చేసుకుంటుంది అనమాట. మనం ఎలాగా చలేస్తే జాకెట్ వేసుకుంటామో సో మన కార్ సిచ్యువేషన్ నడుచుకుంటాం. ఇదైతే తొక్కట్లేదు నేను, ఎందుకంటే ఈ ఏరియా అంతా తొక్కట్లేదు, ఎందుకంటే డ్రోన్ పంపించినప్పుడు మనకు అదిరిపోవాలి వీడియో. కారు దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మన కారు దగ్గర చూడండి, ఆల్రెడీ కారు బయటకు వస్తుంది చూడండి, స్నోలోంచి కారు బయటకు వస్తుంది మొత్తం. మొత్తం చూడండి ఎంత ఎలా పట్టేస్తుంది చూసారు, అసలు చాలా దారుణం. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. నేను ముందు చెప్పినట్టుగా మనం ఇలాగే వదిలేస్తే బద్దగా వేసి రేపు మీరు క్లీన్ చేసుకోవడం కష్టం. మనం అతుక్కుపోయి గడ్డ కింద పట్టేస్తాం. మీరు అప్పుడు బ్రేక్ చేయాలంటే కార్ డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు స్నో ఇలాగే పెట్టుకుని డ్రైవ్ చేస్తే ఆ స్నో మీ వెనకాల వచ్చే వెహికల్స్కి తగిలి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. సో దానివల్ల కూడా స్నో క్లీన్ చేయకుండా బయటకు వెళ్తే కాప్స్ టికెట్ వేస్తారు, అది కూడా గుర్తుంచుకోండి. ఓ ఇది రిగిపోయింది అనుకున్నాను, కానీ ఇది బయటకు వచ్చింది. చూసారు ఎంత మందాన పట్టిందో, జస్ట్ మోర్ దాన్ 10 inches వరకు ఉంది ఇది నాకు తెలిసి. 5 inches. ఇది పైన చూడండి ఒకసారి, పైన తీస్తాను ఎంత గడ్డ కింద ఉందో చూడండి ఒకసారి, పైన ఎంత గడ్డ వచ్చిందో చూడండి. ఓ మై గాడ్. ఒక స్నో బాల్ చేద్దాం ఇప్పుడు. స్నో బాల్స్ అంటారు కదా, ఇదిగోండి స్నో బాల్ తయారైంది. స్నో బాల్ పైకి ఎగరేస్తాను. కొడతా చూడండి. చాలా హార్డ్గా తగిలింది నాకైతే. నాకే చెయ్యికి తగిలి నా మొహానికి నా స్నో బాల్ నాకే తగిలింది. చాలా ఉప్పుగా ఉందండి ఇది, చాలా సాల్టీగా ఉంది అబ్బా. యూజువల్లీ వర్షం కూడా అంతే కదా, సాల్టీగా ఉంటుంది కదా. చూడండి గ్లాస్ ఎక్కడ ఉంది, గ్లాస్ ఎంత ఉంది, ఇది ఎంత ఉందో చూడండి అసలు. చూడండి మొత్తం కాళ్ళు ఇవన్నీ ఎలా అయిపోయినా చూడండి, మొత్తం ముక్కులోకి వెళ్ళింది అది స్నో బాల్. నోస్లోకి వెళ్ళినప్పటికీ చాలా ప్రాబ్లం. గాలికి బలిగిరుతుంది చూడు, అది వీడియో తీయమంటావు. ఈ కార్ నేను ఇప్పుడు తీయట్లేదు, కానీ ఎందుకు క్లీన్ చేస్తానంటే ఇది బిగిసిపోతే మళ్ళీ దీన్ని వాడతాను అనుకుంటుంది. కానీ దాంట్లో వెళ్తాను, దాన్ని కూడా క్లీన్ చేయాలి. హ్యామర్లా ఉంటుంది, అంటే ఇది సైడ్ స్లైడర్, ఇదేమో బ్రష్ గ్లాసులు కదా, ఇదేమో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్త చూసుకోవాలండి కార్ గీతలు పడకుండా. ఇది సరిపోతుంది, ఇంకా మనం మ్యాక్సిమం తీసేస్తాం. వైపర్స్ని ఇలా పెట్టుకోవాలండి. స్నో పడినప్పుడు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే వైపర్స్ ఇలా పైకి పెట్టుకోవాలి. వైపర్స్ ఇలా లేకపోతే మీకు ఐస్లో బిగిసిపోతాయి, ఇంకా పని చేయవు, మళ్ళీ మీరు కార్ తీయడానికి ఉండదు. టైం ఫర్ జీప్ అండి. ఇప్పుడు జీప్ని క్లీన్ చేద్దాం మనం. పంపర్ ఇదంతా పర్లేదు, వచ్చేస్తుంది. బాయిల్ ఎక్కువే చూడండి. చాలా హార్డ్గా ఉంది. ఇది చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ అటు సైడ్ బాగా ఎక్కువ కొట్టింది, అంటే గాలిలా కొట్టడం వల్ల. నీ మిర్రర్ చూడు, నీ మిర్రర్ చూడండి ఒకసారి. ఇది కొడుతుంది చూడండి, టాక్సీ మీటర్లో ఉంది. అది టాక్సీ మీటర్ ఉంటుంది కదా, అలా ఉంది. ఓకే, మనం బరాబర్ తోయకూడదండి. స్నో ఉంది కదా అని ఇరిగిపోతాయి, గీత పడిపోయి పగిలిపోతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఇది ఎలా ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ నా కార్ పేరు చూపిస్తాను చూడండి గైస్, నా కార్ పేరు చూపిస్తాను. బ్రో ఎందుకు బ్రో ఇది ఏం రావట్లేదు? ఓకే, ఓ చాలా హార్డ్ అయిపోయింది బ్రో, ఇది చాలా హార్డ్ అయిపోయింది. స్క్రేపర్ వాడు ప్లాస్టిక్ పడకూడదు.
వచ్చింది బ్రో, ఫైనల్లీ తెప్పించాడు. అది రూబికాన్ చేత్తో చేతిలో అవట్లేదు. ఓకే, అర్థం చేస్తే గ్లాస్ బయట తెప్పిస్తున్నా. వైపర్ తెస్తావా? జాగ్రత్త జీప్ పైకి ఎక్కేస్తానండి. ఫస్ట్ టైం నాకు జీప్ పైకి ఎక్కడం. నేను పడితే కనుక అది ఇచ్చి నేను పుట్టుకుంటాను. స్లో స్లో స్లో. అసలు జీప్ కాబట్టి దీని పైకి క్లీన్ చేస్తున్నాను. వేరే కారు ఎక్కినా చొట్టాడిపోద్ది, కానీ ఇది మాత్రం నేనే చిన్నగా కనపడుతున్నాను దీని ముందు. అది ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కుదురుతున్నాయి, లేకపోతే నేను ఒక్కడిని ఎలా పట్టుకుని చేయడం చాలా కష్టం. జాగ్రత్త, కాలు జారుతుంది. వైపర్ ఎత్తేసి ఎత్తాలండి. ఓ, ఇవి వైపర్లు ఎత్తడానికి కుదరట్లేదండి. ఇది ఎందుకంటే ఇది ఉంది కదా, అసలు ఇది ఉంది కదా. జీప్ స్టార్ట్ చేసి ఇప్పుడు తీస్తానండి బయటికి. అలా రౌండ్ వేసి వద్దాము, ఎలా ఉంటో చూద్దాము. నేను రౌండ్ వేసి వస్తాను, అంతా వీడియో తీవ్రు ఇక్కడ ఉంటాయా చూడండి. వీడియో జీప్ డోర్ తీసాను చూడండి సార్, ఎలా ఉంది లోపల చూడండి ఎలా ఉంది. ఓ, లోపల స్నో పడింది బ్రో. అంటే ఇప్పుడు తీసినప్పుడు డోర్ ఓపెన్ చేస్తావు కదా, తీసినప్పుడు పడిందా బ్రో? అర్థమైంది, దించలేదు కదా. కాసేపు వెయిట్ చేయడం బెటర్ కదా. నువ్వు కూడా వస్తావు బ్రో. రౌండ్ వేసుకొచ్చాడు, నువ్వు ఎక్కి అప్పుడు పడుతున్నాను. ఇది స్నో కేవ్ లోపల ఉన్నట్టు ఉన్నావు. చాలా ఎలా పగిలిదు అది. స్నోలో ఇప్పుడు మన వాళ్ళకి రైడ్ ఇద్దామా సరే, జస్ట్ అలా నెక్స్ట్ కమ్యూనిటీలోకి వెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే జీప్కి ఎలా ఉంటుందంటే 4H 2H అలా ఉంటుందండి ఇక్కడ. సో మీరు చూసినట్టయితే సైడ్కి ఇక్కడ 2H 4H అది ఉంది కదా. 4L అంటే మీరు డర్త్లో కానీ స్నోలో కానీ నడుపుతున్నప్పుడు 4L స్లోగా వెళ్తున్నప్పుడు. హై స్పీడ్లో 4 వీలర్ డ్రైవ్ కావాలంటే 4H, రెగ్యులర్ డ్రైవ్కి 2Hలో పెట్టుకోవాలి. సో ఇదేమో నార్మల్ డ్రైవ్ స్టిక్ అనమాట. సో రెడీ, ఇప్పుడు జీపు వెళ్దాము రైడ్కి. ఇంటి బయట నుంచి మా స్ట్రీట్ బయటకి వచ్చాము. చూడండి అసలు లొకాలిటీ ఎలా ఉందో మొత్తం బయట నుంచి చూసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వేరే ప్రపంచం అనమాట, స్నో వరల్డ్. ట్రాఫిక్ ఏం లేదు చూసావా, అంటే 1:30. పోలీసు వాళ్ళు సిగ్నల్ కోసం మొత్తం అవి స్ట్రీట్ చివర్ అంతా చూడండి సార్. పిల్లలు ఉంటారని స్లైడ్ ఆడతారు. ఓ యా, పిల్లలు ఆడుతున్నారు స్లైడ్ కదా. వావ్, పిల్లలు చూడండి స్లైడ్ ఆడుతున్నారు, భలే ఉంది అక్కడ. ఇక్కడ ఆపి సిగ్నల్ రైట్ తీసుకెళ్ళి అటుపక్క జారేదండి మోస్ట్లీ. సిగ్నల్ రైట్ తీసుకో, ఇక్కడ వెళ్ళిపోవచ్చు పై. మనం ఎక్కించేద్దాం కార్ పైకి. కాంటాక్ట్ మీద ఎలా ఉంటుంది బ్రో ఎక్కితే? ఎక్కేస్తుందా? ఓ వాళ్ళు ఇటే స్లైడ్ అవుతున్నారు. అది కుక్క కూడా ఉంది వాళ్ళకి. అయితే ఎక్కడ పార్క్ చేద్దాం? యూజువల్లీ అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపు స్లైడ్ అవుతారు. ఇటు చూద్దాం అయితే, ఇక్కడ పెట్టేసి అయితే. అగో పైకి అగో స్లైడ్.
ఓ వావ్ భలే స్లైడ్ అవుతున్నారు కదా పిల్లలు చూడండి స్లైడ్ ఆడుకుంటున్నారు భలే ఓ ఇక్కడ చాలా మంది పార్క్ చేశారు బ్రో కార్లు చాలా మంది వచ్చారు ఇదిగో అదిరిపోయింది వెళ్దామా ఇంటికి సూపర్ వీడియో తీసుకుంటాం తెలుగులో ఇప్పుడు పైకి ఎక్కించేసి ఆపేచ్చా పార్క్ చేసుకోవాలి అట్ట వెళ్ళడం కావాలి పార్క్ చేసుకోవచ్చా అక్కడ పార్క్ చేసుకోవాలి ఎక్కువ మంది ఉన్నారు కదా ఓకే ఓకే ఇక్కడ పార్క్ చేసి లేక్ చేసుకోవచ్చు ఎక్కడ రైట్ సైడ్ ఎక్కడ ఇది మన బైక్ వెళ్ళే పాత్ కదరా బైక్ పాత్ ఎక్కించేసారు అదో అలా పార్క్ చేసుకోండి చూడు ఎంతమంది ఉన్నారు చూసి మన ఎక్కినట్టు కూడా తెలియట్లేదు మన కారు క్రేజీగా అసలు కదా పిల్లలు ఆడుకునే స్నో మొత్తం బ్రో వాటర్ అది లేక్ కదా ఇది లేక అది చూడలేదు చూసినా కానీ ఇదండి ఫైనలీ స్నో మా ఇంటి దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుంటా కార్ అక్కడ పార్క్ చేశాను జీపు మొత్తం స్నో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అమెరికాలో మొత్తం చూపిద్దామని చెప్పి ఇవన్నీ మన ఇండియన్స్ ఉండే ఇల్లులు అనమాట ఇవన్నీ ఇక్కడ ఎన్ని చూసారు కదా ఇదంతా కూడా మన ఇండియన్స్ ఉండే ఇల్లులు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బార్న ఇది ఏంది మిల్ ఇది ఓల్డ్ మిల్ అండి ఇది ఇక్కడ చూసారు కదా మా ఇంటి దగ్గరలో ఓల్డ్ మిల్ ఒకటి ఉంది ఒక ఓల్డ్ మిల్ అనమాట ఇది పనిచేయట్లేదు ప్రజెంట్ ఇప్పుడు ఒక లేక్ పక్కనే ఉంది చిన్న పాండ్ లాగా చూడండి ఆ లేక్ ఆ పాండ్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి ఇక్కడికి మన కార్లు ఏమో ఇక్కడ పైకి ఎక్కించాం యూజువల్గా ఇక్కడ పార్క్ చేయకూడదు కానీ ఇప్పుడు స్నో పడుతుంది కాబట్టి పిల్లలందరూ ఆడుకోవడానికి సో ఆ లేక్ చూడండి మొత్తం వాటర్ అంతా కూడా అక్కడ ఫ్రీజ్ అవ్వలేదు ఇంకా దాని మీద స్నో పడి మొత్తం కరిగిపోయి ఉంటుంది వాటర్లో సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం ఇప్పుడు కూడా ఇక్కడ నడవడానికి కొంచెం డేంజర్గానే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏ గొంతు ఉందో తెలియదు మనకి ఏముందో తెలియదు కదా కానీ చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళారు ప్రజెంట్ అయితే కదా మనం కొండెక్కిదాము ప్రజెంట్ కొండెక్కి ఒకసారి చూద్దాము ఇప్పుడు మా కాళ్ళు అయితే గట్టిపోతాయండి అయినా సరే మీకు సరదాగా చూపిద్దామని ఒక్కరోజు అడ్వెంచర్ కింద తీసుకుంటాము నేను అది పరిగెడదామా పరిగెడితే కొంచెం బాడీ వేడవుతుంది పరిగెడదాం గైస్ పరిగెడుతున్నాను చూడండి నేను స్నోలో దూకుడు అనమాట స్నోలో దూకుడండి స్నోలో దూకుడు వ్యవహరిస్తాం మన మ్యాక్సిమం మన ఇండియన్ పిల్లలు ఉంటారు చాలామంది కొంతమంది డిఫరెంట్ పిల్లలకి ఇదే సరదా అండి యాక్చువల్లీ స్నో ఎంత పడుతున్నా సరే పిల్లలు ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఇదంతా వస్తారు కదా ఒకసారి సీజన్కి ఒకసారి 2 సార్లు పడుతూ ఉంటుంది స్నో బట్ ఎంజాయ్ చేయాలి పిల్లల్ని తీసుకుని ఇక్కడ పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళకి స్నో పెద్ద చలి కూడా అనిపించదు మన ఇండియాలో మనం నాలాంటి వాడికి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి సెటిల్ అయిన వాళ్ళకి అయితే స్నో ఎక్కువ అంటే బాగా చలి కింద అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో పైనుంచి జారుతున్నారు చూడండి ఎంత హెవీగా జారుతారు చూడండి అసలు పైనుంచి పిల్లలను దూరేస్తారు ఈ తట్టలా బుట్టలా కట్టి చూడండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను చూడండి కార్ అక్కడ ఉంది యాక్చువల్లీ అంత దూరంలో మన కార్ అక్కడ ఉంది పార్క్ చేసింది నేను ఇంత పైకి వచ్చాను అంత క్రేజీ చూడండి పిల్లల్ని ఇలా చిన్న స్నాకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి తాగుతారు దాని మీద ఎంత హైట్ నుంచి పెట్టి ఇలా దోస్తారు చిన్నగా వెళ్ళిపోతుంది మౌంటైన్ పైకంటే ఎక్కితే ఎంత అలా ఉంటుంది చూద్దాం చూడండి హైట్ ఎక్కితే మా ఇల్లు అటు సైడ్ ఉంది మా ఇల్లు అటు సైడ్ వెళ్ళాలి అటు సైడ్ మా ఇల్లు ఇక్కడ డ్రోన్ పట్టుకొస్తే బాగుంటుంది డ్రోన్ పట్టుకోలేదు యాక్చువల్లీ డ్రోన్ పట్టుకొస్తే భలే క్రేజీగా ఉండేది చూడండి ఇప్పుడు పిల్లలు ఎలా దోస్తారు కొన్నిసార్లు కూర్చొని ఒకేసారి స్లైడ్ అవుతారు చూడండి హౌసెస్ అన్నీ కూడా డ్రోన్ తెచ్చుకో ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా తిప్పితే డ్రోన్ ఎదిరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బయటకు ఒక రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత జీప్ పైన పెట్టానండి
సో అక్కడ డ్రోన్ తీసుకెళ్ళాలి యాక్చువల్లీ. ఇప్పుడు డ్రోన్ తీసుకెళ్తే అదిరిపోతుంది. డ్రోన్ తీసుకెళ్తే క్రేజీ ఉంటుంది అనమాట. చూడండి మొత్తం మట్టి కొట్టింది. రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా కొట్టి అలా అయిపోయింది చూడండి కారు.